విశాఖ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుంది. ఓవైపు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కూడా కుంటుపడింది. చివరకు విశాఖకు గుర్తింపు తెస్తున్న బీచ్లను సైతం పట్టించుకోకపోవడంతో పర్యాటకంగా కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక నగరంలోని మురుగునీరు సముద్రంలో చేరుతుండటంతో పర్యాటక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సుందర పర్యాటక నగరిగా విశాఖకు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరిలో అధిక శాతం ఆర్కే బీచ్, ఇతర తీర ప్రాంతాలను సందర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. అంతటి ప్రాధాన్యం కలిగిన బీచ్లను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది. నగరంలో జాలారిపేట, హెచ్ కాలనీ, ఇసుక తోట, ఎంవీపీ కాలనీ ప్రాంతాల మీదుగా వచ్చే వాడుక నీరు సముద్రంలోకి కలుస్తోంది. మురుగునీరు సముద్రంలో చేరుతూ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇది పర్యాటక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనితీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో మోటార్లు, ఇతర యంత్రాలు సక్రమంగా పనిచేయటం లేదు. సముద్రంలోకి విడిచిపెడుతున్న నీటిలో బయో ఆక్సిజన్ డిమాండ్ విలువను తెలుసుకునే పరీక్షలు చేయటం లేదు. దీంతో సరిగా శుద్ధి చేయని మురుగు సముద్రంలో కలుస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీరం వెంబడి పలు ప్రాంతాల్లో ఇసుక నల్లగా కనిపిస్తూ ఉండటం ఆయా ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నగర పరిధిలో జీవీఎంసీకి 8 ప్రధాన మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. వాటి నిర్వహణకు ఏడాదికి 2.40 కోట్లు వెచ్చిస్తోంది. వీటితో పాటు చిన్న ఎస్టీపీలు మరో 6 ఉన్నా వాటిని పట్టించుకోకపోవడంతో 4 మూలన పడ్డాయి. ముడసర్లోవలోని 13 ఎంఎల్డీల సామర్థ్యం గల ఎస్టీపీని ప్రస్తుతం 8 ఎంఎల్డీల సామర్థ్యంతో వినియోగిస్తున్నారు. అప్పుఘర్లో 25, పాతనగరంలో 32, నరవలో 54 ఎంఎల్డీల సామర్థ్యంతో నడిచే ప్రధాన ఎస్టీపీలు ఉన్నాయి. జీవీఎంసీ ఇంజనీర్ల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఆయా ఎస్టీపీలను తూతూ మంత్రంగా నిర్వహిస్తూ మురుగును సరిగా శుద్ధి చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.